హాయ్ అండి. అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ డిషితా టాక్స్. ఈరోజు మన వీడియోలో చాలా సింపుల్‌గా, హెల్తీగా, క్రిస్పీగా ఉండే ఉలవలతో వడలు ఎలా చేయాలో చూపిస్తాను అండి. ఇవి పిల్లలకైనా, పెద్దలకైనా చాలా హెల్తీ అలానే టేస్టీగాను ఉంటాయి. ఒకసారి ట్రై చేయండి. నేను ఆల్రెడీ మన ఛానల్‌లో ఉలవచారు ఎలా చేయాలో పోస్ట్ చేశానండి. ఆ వీడియోలో చెప్పాను ఈ ఉలవలని వేస్ట్‌గా పడేయొద్దు. వీటిలతో మనం ఒక మంచి రెసిపీస్ చేసుకుందాము. నెక్స్ట్ వీడియోస్‌లో పోస్ట్ చేస్తానని. మీకు ఉలవచారు కావాలంటే ఒకసారి ఛానల్ చెక్ చేయండి. చాలా టేస్టీగా వచ్చాయండి. సింపుల్‌గా చేసేసుకోవచ్చు. నేను ఇక్కడ ఉలవ వడలు చేస్తున్నాను కదా! అలానే వీటిని ఉలవ గుగ్గీలు వేసుకోవచ్చు. ఉలవలతో కూర కూడాను చేసేసుకోవచ్చండి. ఇవి ఆల్రెడీ బాయిల్ చేసుకొని ఉంచుకున్నాను కాబట్టి త్వరగానే గ్రైండ్ అయిపోతాయి. వీటిలో హాఫ్ అమౌంట్ మిక్సీ జార్‌లో వేసేసుకొని ఇలా గట్టిగా బరకగా గ్రైండ్ చేసేసుకొని పెట్టుకుందామండి. వాటర్ ఏమీ కూడాను దీంట్లో వెయ్యొద్దు. వాటర్ ఏస్తే జారుగా అయిపోతుంది. ఇలా గట్టిగానే గ్రైండ్ చేసుకోవాలి. దీన్ని ఒక గిన్నెలోకి వేసేసుకొని కొంచెము ఉలవలను కూడాను వేసేసుకొని ఇవి మొత్తము మంచిగా కలిసేలాగా ఇలా మిక్స్ చేసేసుకుందాము. ఇప్పుడు అదే మిక్సీ జార్‌లో ఒక 3 టేబుల్ స్పూన్స్ వరకు నానబెట్టిన పచ్చెనగపప్పుని వాటర్ ఏమీ రాకుండా గట్టిగా ఇలా బరకగా గ్రైండ్ చేసేసుకొని ఇలా ఉలవల పేస్ట్‌లో వేసేసుకుందామండి. ఇది కూడాను చక్కగా కలిసేలాగా మొత్తాన్ని మిక్స్ చేసేసుకుందాము. ఇప్పుడు దీంట్లో ఒక 3 టేబుల్ స్పూన్స్ వరకు పొడిపిండి వేసుకోండి. అలానే సన్నగా తరిగిన అల్లము, పచ్చిమిర్చి, పొడవుగా కట్ చేసిన ఉల్లిపాయి, కాస్త కట్ చేసిన కొత్తిమీర, కొంచెము కరివేపాకు కూడాను వేసేసుకొని ఈ మొత్తము కూడాను ఈ పిండిలో చక్కగా కలిసేలాగా మనము మిక్స్ చేసేసుకుందాము అండి. ఇలా మొత్తము కూడాను చక్కగా మిక్స్ చేసుకున్న తర్వాత దీంట్లో టేస్ట్‌కి తగ్గట్టుగా సాల్టు, ఒక టేబుల్ స్పూన్ వరకు జీలకర్ర, హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు, హాఫ్ టేబుల్ స్పూన్ వరకు ధనియా పౌడర్ వేసేసుకొని ఈ సాల్టు ఇవన్నీ కూడాను పిండికి పట్టేలాగా మొత్తాన్ని కలిపేసేసుకుందాము. వాటర్ మాత్రం ఎక్కడ వాడొద్దండి. గట్టిగానే ఉండాలి పిండి. అలానే మీకు నచ్చితే దీంట్లో చాట్ మసాలా వేసుకోండి. టేస్ట్ బాగుంటుంది. కారం కూడాను వేసుకోవచ్చండి. నేను పచ్చిమిర్చి వేసానని కారం వేయలేదు. మీరు టేస్ట్‌కి తగ్గట్టుగా అడ్జస్ట్ చేసేసుకోండి. పిండి చక్కగా కలుపుకున్న తర్వాత కొంచెం కొంచెంగా పిండి తీసేసుకొని అరిచేతుల్లో ఇలా వడల్లాగా ఒత్తేసుకుందామండి. మరీ సన్నగా వద్దండి. ఆయిల్‌లో వేయగానే ఇవి విడిపోతాయి. సన్నగా చేస్తే కాస్త మందంగానే చేసుకోవాలి వడలని. ఇలా మొత్తాన్ని చేసేసుకొని ఒక ప్లేట్‌లో పెట్టేసుకుందాము. ఇప్పుడు ప్యాన్‌లో ఆయిల్ వేసేసుకొని ఆయిల్ బాగా హీట్ ఎక్కిన తర్వాత మీడియం ఫ్లేమ్‌కి అడ్జస్ట్ చేసేసుకొని ఈ వడలని ఒక్కొక్కటిగా ఆయిల్‌లో ఇలా డ్రాప్ చేసేసుకుందాము అండి. చూడండి ఇక్కడ నురగ వచ్చేసింది కదా! జనరల్‌గా ఉలవలు అంటే బ్లాక్ కలర్‌లోనే ఉంటాయి కదా! మనం చేసినప్పుడు ఉలవల వడలు కూడాను కలర్ అలానే వస్తుంది. మనకి ఇవి వేగాయో లేదో సరిగ్గా తెలీదు. సో, వేయగానే ఇలా నురగ వచ్చి కాస్త వేగిన తర్వాత ఇలా నురగ తగ్గిపోయింది అంటే ఆయిల్ పైన ఇవి చక్కగా వేగాయి అని అండి. అలానే ఆనియన్స్ కూడాను కలర్ చేంజ్ అయిపోతాయి కదా! అప్పుడు వీటిని మనం ఇలా తీసేసుకోవచ్చు. చూడండి ఎంత చక్కటి కలర్‌లో పర్ఫెక్ట్‌గా వచ్చేసాయో. ఇలానే అన్నీ కూడాను ఆయిల్‌లో వేసేసుకొని ఫ్రై అయిన తర్వాత తీసేసుకుందాము. మీకు ఆయిల్‌లో వేయగానే ఈ వడలు ఏమైనా విడిపోతున్నట్లు ఉంటే ఒక స్పూన్ వరకు మైదా కలుపుకోండండి. అప్పుడు చక్కగా ఇవి విడిపోకుండా మంచి క్రిస్పీగా వస్తాయి. ఇలా అన్ని వడలను చేసుకున్న తర్వాత ఒక ప్లేట్‌లో తీసేసుకొని ఈవినింగ్ స్నాక్స్ కింద అయినా పిల్లలు స్కూల్ నుంచి రాగానే ఇవ్వండి. హెల్తీగా తినేసేస్తారు. తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.